కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. లీ ప్యాలెస్లో నిర్వహించిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, కార్పొరేటర్ కొంతం దీపిక, కలెక్టర్ దాసరి హరిచందన, కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ నర్మద, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారులకు అందరికీ సన్నబియ్యం పంపిణీ కూడా జరుగుతుందన్నారు. రేషన్ కార్డులు పొందుతున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్లి రేషన్ కార్డులు పొందాలని పరిస్థితి, కొత్తగా ఇంట్లో పుట్టిన పిల్లలకు కూడా రేషన్ కార్డులు పేర్లు ఎక్కించాలనే పరిస్థితి ఉండేదని, ఆషాఢమాస బోనాల పండుగ జరిగిందని, ఇప్పుడు శ్రావణమాస రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకో 1,00,000 రేషన్ కార్డులు వెరిఫికేషన్ నడుస్తుందని, అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చాలా ప్రక్రియ చేసి చాలా వేగవంతంగా వెరిఫికేషన్ చేసి మన జిల్లాలో 7 లక్షలకి పైగా అప్లికేషన్ జిల్లా మొత్తంలో 55,000 రేషన్ కార్డు సొంతంగా ఆమోదించబడ్డాయి. ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాలకు వచ్చేస్తే మనకి 1,150 న్యూ కార్డ్స్, అదేవిధంగా 35,000 దాకా న్యూ ఎడిషన్స్. అంటే ఎవరికైతే మీకు ఆల్రెడీ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే లేకపోతే రేషన్ కార్డులో పేరు లేదు, కొత్త కోడలు వచ్చారు,